హలో గైస్, ఈ రోజు చాలా పెద్ద గుడ్ న్యూస్. అదేనండి, యూట్యూబ్ నుండి చాలా పెద్ద అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్ తో ఏమవుతుందంటే మీ యొక్క సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు, వెంటనే వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు అనుకోవచ్చు, బ్రో ఇట్లా ఏ అప్డేట్ రాబోతుంది యూట్యూబ్ నుండి మీరు అనుకోవచ్చు. యూట్యూబ్ నుండి చాలా మంచి అప్డేట్ ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి అప్డేట్, ఎలా యూజ్ చేయాలి, మొత్తానికి ఓవరాల్ ఈ వీడియో మొత్తం చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి అప్డేట్ ఏంటంటే గాయస్, ఇక్కడ కొలాబ్ అప్డేట్. కొలాబ్ అంటే ఏంటి గాయస్? ఇన్స్టాగ్రామ్ లో ఉంది, ఫేస్బుక్ లో ఉంది. కొలాబ్ చేసుకోవచ్చు. మీతో ఇంకొక పర్సన్ తో మనం కొలాబ్ చేసుకోవచ్చు. కొలాబ్ చేసుకుంటే ఏమైతుందంటే మీ వీడియో అనేది సో ఎవరైతే కొలాబ్ చేసుకున్నారో వాళ్ళ ఆడియన్స్ మీ వీడియో చూస్తారన్నమాట. సో మీ ఆడియన్స్ వాళ్ళ వీడియో చూస్తారన్నమాట. అంటే రెండుని కొలాబ్ అంటారన్నమాట. సో అట్లా మనకు కొలాబ్ ఆప్షన్ అయితే రాబోతుంది. సో కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. సో అతి తొందరలో అయితే వస్తాయన్నమాట. సో ఇంకా అయితే నాకు కూడా రాలేదు, కొందరికైతే వస్తాయి అనమాట. సో పెద్ద పెద్ద క్రియేటర్స్కి అయితే వచ్చిందనమాట, మనకైతే రాలేదు ఇంకా. సో కొలాబ్ అంటే కొందరికి తెలియదు అనమాట. కొలాబ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీ వీడియో అప్లోడ్ చేస్తా ఉంటే ఏమైతే అంటే కొలాబ్ ఆప్షన్ ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే మనం రిక్వెస్ట్ పంపడం అనమాట. సో ఎవరికైతే మనం పంపాలి అని అనుకుంటే సో వాళ్ళు మనం పంపిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం రెండు అంటే వాళ్ళు మనం ఇద్దరు కలిసి మనం కొలాబ్ చేసుకుంటాం అనమాట. కొలాబ్ చేసుకున్న తర్వాత మన వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ వీడియో మన దగ్గరకు వస్తుంది. ఇద్దరిది వీడియో కలిసిపోతుంది అనమాట. కలిసిపోయిన తర్వాత సో మన వీడియో అనేది ఎవరైతే అతని దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారో 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళ సబ్స్క్రైబర్స్ మన వీడియో చూస్తారు. సో ఇన్ కేస్ వాళ్ళ వీడియో మన దగ్గర అప్లోడ్ చేసి కొలాబ్ చేసి ఉంటారు అనుకోండి, సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళ వీడియో చూస్తారన్నమాట. అంటే కొలాబ్ అంటారు అనమాట. సో అట్లా మనకైతే రాబోతుంది, అతి తొందరలో రాబోతుంది కొలాబ్ ఆప్షన్ అయితే. కంప్లీట్లీ ఇదైతే చాలా మంచి అప్డేట్, గుడ్ న్యూస్ అనమాట. అందరికి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా పెడతారు నేనైతే అంటున్నాను. కంప్లీట్లీ కొలాబ్ ఆప్షన్ వచ్చింది అనుకోండి, 100% అందరికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఇన్ కేస్ మీరు అండ్ బిగినర్స్ ఉన్నారనుకోండి, సో ఇంకొక బిగినర్స్ తో మీరు కొలాబ్ చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్లీ మీరు ఏం చేస్తారంటే సో అతనికి మీరు రిక్వెస్ట్ పంపాలి. సో ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ లో ఎట్లా ఉంటాయంటే రిక్వెస్ట్ పంపేలాగా ఉంటాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాం కదా, అలా మనం రిక్వెస్ట్ పంపాలి. రిక్వెస్ట్ పంపితే ఏమైతే అంటే సో ఇప్పుడు మనకు యూట్యూబ్ లో కూడా మనకు అతి పెద్ద సో అప్డేట్ అయితే రాబోతుంది. ఇదేనండి కొలాబ్ అప్డేట్ అనమాట. సో కొలాబ్ అప్డేట్ గిన వచ్చింది అనుకోండి, మనం గిన ఎవరికైనా రిక్వెస్ట్ పంపాలనుకుంటే రిక్వెస్ట్ పంపితే వాళ్ళు గిన యాక్సెప్ట్ చేసింటారు అనుకోండి, కంప్లీట్లీ ఇద్దరు కొలాబ్ చేసుకుంటారు అనమాట. కొలాబ్ చేసుకున్న తర్వాత మన వీడియో వాళ్ళు చూస్తారు, అంటే వాళ్ళు చూడరు, సో వాళ్ళ ఆడియన్స్ చూస్తారన్నమాట, సబ్స్క్రైబర్స్ చూస్తారన్నమాట. సో వాళ్ళ వీడియో అప్లోడ్ చేసింది మన సబ్స్క్రైబర్స్ చూస్తారన్నమాట. ఇద్దరు కొలాబ్ చేసుకునేలాగా అవుతుంది. సో అది చాలా మంచి అప్డేట్. సో కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. సో మీకు అప్డేట్ గిన వస్తే సో కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకైతే అప్డేట్ వచ్చింది అని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కొంత క్రియేటర్స్ కి మాత్రమే వచ్చింది, అది పెద్ద పెద్ద క్రియేటర్స్ కి మాత్రమే వచ్చింది అనమాట. సో మనకైతే రాలేదు. ఇంకా అప్డేట్ అయితే అప్కమింగ్ లో ఉంది కాబట్టి సో ఎవరెవరికి వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, bye bye.